అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 4016, 6016 అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. సో, ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం 4016, 6016 ఇస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది కదండీ! అందులో మనకి ఎవరైతే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2000 తీసుకుంటున్నారో వారికి అలాగే రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా పెంచడం అయితే జరుగుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రూ. 2000 తీసుకుంటున్న వారికి, అలాగే రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్ నిధులైతే పెంచబోతుందండి. సో, దీని ద్వారా పెద్ద మొత్తంలో వాళ్ళకి నిధులు అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.